హలో ఇంగ్లీష్ గురూజీ. సో మనం ప్రీవియస్ సెషన్లో లెటర్ రైటింగ్కి సంబంధించి లైక్ టైప్స్ ఆఫ్ ద లెటర్స్ అలానే ఫార్మాట్స్ ఆఫ్ ద లెటర్స్ అనేటువంటిది క్లియర్ అండ్ క్రిస్టల్గా చూడడం జరిగింది. మరి ఈ సెషన్లో ఆ యొక్క ఫార్మాట్స్కి సంబంధించినటువంటివి కొన్ని ఫార్మల్ లెటర్స్ అనేటువంటివి చూడడం జరుగుతుంది. అంటే ఫార్మల్ లెటర్కి సంబంధించి కొన్ని లైక్ ఫార్మాట్స్ అనేటువంటివి మీకు చూపించడం జరుగుతుంది. కొన్ని ఫార్మాట్స్ ఇన్ ద సెన్స్ మీకు ప్రీవియస్ సెషన్లో ట్రెడిషనల్ ఫార్మాట్, బ్లాక్డ్ ఫార్మాట్, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ చెప్పాను. అది మీకు ట్రెడిషనల్ ఫార్మాట్ అనేటువంటిది అంతగా యూజ్ చేయమని చెప్పాం కాబట్టి అందులో మనకి బ్లాక్డ్ ఫార్మాట్, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ రెండు మాత్రమే మనం యూజ్ చేస్తామని చెప్పాను. సో కాబట్టి ఈరోజు మనం ఫార్మల్ లెటర్స్కి సంబంధించి రైట్ ఏ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ రిక్వెస్టింగ్ హిమ్ టు గ్రాంట్ యూ లీవ్ ఫర్ 3 days. అంటే 3 days లీవ్ ఇమ్మని చెప్పేసి మేడంకి కానీ సార్కి కానీ రిక్వెస్ట్ చేసేటువంటి విధంగా లీవ్ లెటర్ అనేటువంటిది రాయమని అడిగాడు. మరి ఇది మనం ఏ ఫార్మాట్లో రాస్తామంటే ఇప్పుడు బ్లాక్డ్ ఫార్మాట్లో రాయిపోతున్నాం. అంటే మనకి ఇక్కడ మ్యాటర్ అనేది బ్లాక్డ్ ఫార్మాట్లో చూపిస్తున్నాం. మరి ఇదే ఫుల్లీ బ్లాక్డ్ అయితే కనుక ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఓకేనండి. నౌ సి. సో నౌ ఫస్ట్ చూడండి, దివ్య సెకండ్, అంటే సెకండ్ ఇన్ ద సెన్స్ దివ్య సెకండ్ ఎంపీసీ. ఇక్కడ కొంచెం పై కిందకైనా పర్వాలేదు. చూడండి, ఫస్ట్ ఏం రాయాలి? దివ్య అంటే నేమ్, ఎవరైతే లెటర్ రాస్తున్నారో ఆమె యొక్క నేమ్. సెకండ్ ఎంపీసీ, సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఇది ఇలా రాసేదానికంటే ఫస్ట్ దివ్యాని రాయండి. ఆ కింద లైన్లో సెకండ్ ఎంపీసీ, థర్డ్ లైన్లో రోల్ నెంబర్ 15 అని రాయండి. అలానే ఫోర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అలానే నెంబర్స్ చేయకండి, 1 2 3 అని నెంబర్స్ చేయకూడదు. దివ్య సెకండ్ ఎంపీసీ, అలానే రోల్ నెంబర్ 15, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అలా 4 లైన్స్లో రాసుకోవాలి. ఓకేనండి. దివ్య సెకండ్ ఎంపీసీ, రోల్ నెంబర్ 15, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఇక్కడ పాకాల అని ఉంది, అక్కడ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ నౌ దీస్ డీటెయిల్స్ బిలాంగ్స్ టు సెండర్స్. ఇది సెండర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ మీకు క్లియర్ గుర్తుంది కదా, బ్లాక్డ్ ఫార్మాట్గా మనం చెప్పుకుంటున్నాం. ఇది లెఫ్ట్ మార్జిన్, ఇది రైట్ మార్జిన్. రైట్ మార్జిన్లో డేట్ ఒక్కటే వచ్చి రిమైనింగ్ అన్ని లెఫ్ట్ సైడ్లో వస్తే బ్లాక్డ్ ఫార్మాట్. ఈ డేట్ కూడా ఇటు వచ్చేస్తే ఫుల్లీ బ్లాక్డ్. అది మన ప్రీవియస్ సెషన్లో మనకి చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా ఇచ్చాను. అక్కడ ఒకసారి చూసి దాని తర్వాత ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు మన లీవ్ లెటర్లో మొట్టమొదటిగా ఎవరి అడ్రస్ రాసామండి? లైక్ సెండర్స్ యొక్క అడ్రస్ రాయడం జరిగింది. తర్వాత రైట్ మార్జిన్లో ఆ రోజు యొక్క డేట్. అంటే మనం ఎగ్జాంపుల్ ఈరోజు రాస్తామనుకోండి, 28th అని ఈరోజు డేట్, లైక్ జాన్ 2026, ఇలా ఏదైనా రాయొచ్చు. ఓకేనా. సో కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలి. ఇక్కడ మీరు 10 వేసి స్లాష్ పెట్టి, జూన్ వేసి స్లాష్ పెట్టి 2019 అలా డేట్స్ దగ్గర ఎప్పుడు కూడా అలాంటివి ఏమి చేయొద్దు. You're not supposed to do anything like commas, full stops and slashes. You're not supposed to keep over there. You have to simply write like this. Okay. Now the today date is 28th Jan 2026. అంతే తప్ప మళ్ళీ కామాస్ పెట్టి ఫుల్ స్టాప్స్ పెడితే ఇట్ విల్ బి సమ్హౌ లైక్ డిఫరెంట్. లైక్ సో చూడండి ఒకసారి, 10th June. ఈ యొక్క మంత్ అనేటువంటిది కంప్లీట్గా రాయాలి. కంప్లీట్లీ యూ హ్యావ్ టు రైట్ దట్ మంత్. ఓకే. సో రైట్, ఈ విధంగా డేట్ వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో యు ఆర్ నాట్ సపోజ్ టు కామర్స్, ఫుల్ స్టాప్స్ అండ్ స్లాషెస్ బిట్వీన్ ద డేట్ అండ్ మంత్ ఆర్ మంత్ అండ్ ఇయర్. రైట్. నా సో ఫస్ట్ మన సెండర్స్ అడ్రస్ రాసాం, తర్వాత డేట్ అనేటువంటిది మెన్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రిసీవర్స్ అడ్రస్. అంటే చూడండి, ఈ లీవ్ లెటర్ ఎవరికి రాస్తాం? ద క్లాస్ టీచర్, సెకండ్ ఎంపీసీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాకాల. ఓకేనండి. సో ఫస్ట్ ఇప్పుడు కూడా సెండర్స్ అడ్రస్ రాయాలి, తర్వాత రిసీవర్స్ అడ్రస్ రాయాలి. ఈ సెండర్స్ అండ్ రిసీవర్స్కి మధ్యలో రైట్ సైడ్ డేట్ మెన్షన్ చేయాలి. ఆ రైట్ సైడ్ మెన్షన్ చేస్తే అది బ్లాక్డ్ ఫార్మాట్ అవుతుంది. అదే డేట్ని ఇక్కడికి అది కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే ఈ సెండర్స్ అండ్ రిసీవర్స్కి మధ్యలోకి వచ్చేస్తే కనుక అది ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ అవుతుంది. కాబట్టి
మీరు యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్ దట్ ఫార్మాట్, వెదర్ యూ కెన్ రైట్ ఇన్ ద బ్లాక్డ్ ఫార్మాట్ ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ ఇన్ ద ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్, రైట్ నన్ను. సో ఈ యొక్క రిసీవర్స్ అడ్రస్ రాసిన తర్వాత ఇక్కడ సాల్యుటేషన్, సాల్యుటేషన్ ఒకసారి చూడండి, జూమ్ చేయండి ఒకసారి. ఈ సాల్యుటేషన్లో ఇక్కడ ఏమి ఇచ్చారు, సార్. సార్ అంటే అది ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అయినా పెట్టొచ్చు, సార్ అయినా పెట్టొచ్చు, మేడం అయినా పెట్టొచ్చు, రెస్పెక్టెడ్ మేడం అయినా పెట్టొచ్చు ఈ యొక్క ప్లేస్లో, ఓకేనా. సో చూడండి, అలానే సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు రాస్తారని చెప్పాను, నీ లెటర్ ఎంటైర్ లెటర్ చదివేటువంటి టైం వాళ్ళకు ఉండదు కాబట్టి, వాళ్ళు అఫీషియల్స్ కాబట్టి, సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ వన్ లైన్ ద మీనింగ్ ఆఫ్ లెటర్. చూడండి ఒకసారి సబ్జెక్ట్లో ఏం రాస్తాడు చూడండి, రిక్వెస్ట్ ఫర్ 3 days లీవ్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ మై సిస్టర్స్ మ్యారేజ్ సబ్మిటెడ్ రికార్డింగ్. ఈ యొక్క ఎంటైర్ లెటర్ దేనికోసం రాస్తున్నారండి, రిక్వెస్ట్ ఫర్ ద 3 days లీవ్. ఎందుకు ఆ లీవ్ కూడా, టు మేక్ అరేంజ్మెంట్స్ ఆఫ్ సిస్టర్స్ మ్యారేజ్, ఆ యొక్క సిస్టర్స్ మ్యారేజ్కి సంబంధించి అరేంజ్మెంట్స్ చేయడానికి లీవ్ అనేటువంటిది కావాలంట. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చదవగానే ఈ బ్లాక్డ్ మెథడ్లో ఈ యొక్క బాడీ ఆఫ్ ద లెటర్లో ఉండేటువంటి ఎంటైర్ మీనింగ్ అక్కడ అర్థమైంది కదా. సో ద రీజన్ వీఆర్ గివింగ్ దట్ హెడ్లైన్ లైక్ హింట్స్ దేర్. సో నెక్స్ట్ ఈ పార్ట్ని మనం ఏమంటామంటే బాడీ ఆఫ్ ద లెటర్. ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో ఒకసారి చూడండి, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ 2nd MPC ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాకాల. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకు బ్లాక్డ్ మెథడ్లో కామర్స్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ లేవా, బాడీ ఆఫ్ ద లెటర్లో మాత్రం కంపల్సరీ ఉండాలి. చూడండి, ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ 2nd MPC గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాకాల. పాకాలలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నేను 2nd MPC యొక్క స్టూడెంట్ని. అంటే మై రోల్ నెంబర్ ఈజ్ 15, నా రోల్ నెంబర్ 15. మై సిస్టర్ మ్యారేజ్ విల్ బి హెల్డ్ అట్ TTD చౌల్ట్రీ ఇన్ చిత్తూర్ ఆన్ 13/6/2019. మా యొక్క సిస్టర్స్ మ్యారేజ్ అనేటువంటిది TTD చౌల్ట్రీలో ఈ యొక్క డేట్ రోజున జరగబోతుంది. మై ప్రెజెన్స్ ఈజ్ నీడెడ్ at home to make arrangements and invite the guests. నా ప్రెజెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మా ఇంటి దగ్గర, ఎందుకంటే ఇన్వైట్ చేయడానికి, గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి. సో ఐ కెనాట్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ. సో కాబట్టి నేను క్లాసెస్ అనేటువంటివి అటెండ్ కాలేకపోవచ్చు సార్. సో హెన్స్ అంటే అందువలన ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫర్ 3 days ఫ్రమ్ 11/6/2019 to 13/6/2019, for which act of kindness you would be grateful to you. సో కాబట్టి నాకు 11వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు నాకు లీవ్ అనేటువంటిది కావాలి, ఎందుకంటే మా సిస్టర్స్ మ్యారేజ్కి నేను అరేంజ్మెంట్స్ అన్ని చేయాలి, అలానే గెస్ట్ని కూడా ఇన్వైట్ చేయాలి కాబట్టి. సో కాబట్టి మీ యొక్క దయతో నాకు ఆ యొక్క 2 days లీవ్ని ఇప్పించగలరు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో లాస్ట్లో చూడండి, థ్యాంకింగ్ యూ, లీవ్ టేకింగ్, థ్యాంకింగ్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్, యువర్స్ దగ్గర యువర్కి ఎస్కి మధ్యలో ఎఫాస్ట్రఫీ మెన్షన్ చేస్తున్నారండి. యూ షుడ్ నాట్ డూ దట్ మిస్టేక్. యువర్స్ అంటే సింపుల్లీ వితౌట్ దట్ ఎఫాస్ట్రఫీ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్, ఓకే. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ దివ్య, ఓకేనండి. సో ఈ విధంగా మనం లెటర్ అనేటువంటిది రాయాలి. ఒకసారి జూమ్ అవుట్ చేయండి, జూమ్ తగ్గించండి. సో ఒకసారి చూస్తే కనుక ఈ యొక్క ఎంటైర్ లెటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డేట్ ఒకటే లెఫ్ట్ మార్జిన్లో ఉంది. ఓన్లీ ద డేట్ షుడ్ బి ఇన్ ద లెఫ్ట్ మార్జిన్. ద రిమైనింగ్ ఎంటైర్ టాపిక్స్ వీ హ్యావ్ ఇన్ ద రైట్, entire topics we have in the left margin, the date only is in the right margin. Clear ga ardhamaindi kada. So in case if the date comes between the senders and receivers address, then that will be fully blocked format. సార్ అక్కడ బ్లాక్డ్ ఫార్మేట్ రాసినా, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ రాసినా మార్క్స్ తగ్గడం పెంచడం అనేటువంటిది ఏం లేదు. ఏది రాసినా మీ ఇష్టం, దట్స్ అప్ టు యూ. యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్ దట్ ఫార్మేట్, ఓకే. సో ఇది మాత్రం ఈ విధంగా మనం రాసుకోవాలి. చాలా క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ వన్ ఈజ్ దట్ సెండర్స్, మనం లెటర్ పంపించేటువంటి వాళ్ళది. తర్వాత డేట్, తర్వాత రిసీవర్స్ అడ్రస్, ఆఫ్టర్ దట్ salutation, after that subject, after that body of the letter, after that leave taking, ఓకేనా. సో ఇది ఇంతా కూడా మనకి
లెటర్ లీవ్కి సంబంధించినటువంటి లెటర్. అలానే నెక్స్ట్ లెటర్ ఒకసారి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్గా మీకు ఇస్తాను చూడండి. రైట్ ఏ లెటర్ టు ద ప్రిన్సిపల్, ఒకసారి రైట్ ఏ లెటర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ఇష్యూ యువర్ ట్రాన్స్ఫర్ బోనఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్. ట్రాన్స్ఫర్ బోనిఫైడ్ సర్టిఫికేట్స్ ఇన్ ద సెన్స్ టీసీకి అప్లై చేయమని అడిగాడు. ఇక్కడ కూడా సేమ్ చూడండి. ఫస్ట్ వన్ ఏ తిరుమలేష్, గాంధీ స్ట్రీట్, విశాఖపట్నం. అలానే తర్వాత డేట్ దగ్గర ఎక్కడ కూడా కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఉండకూడదు. నెక్స్ట్ రిసీవర్స్ అడ్రస్. సార్ టీసీ లెటర్ అయితే కనుక ప్రిన్సిపల్ మేడం గారికి రాయాలి లేదా ప్రిన్సిపల్ సార్కి రాయాలి. లీవ్ లెటర్ అయితే కనుక క్లాస్ టీచర్కి రాసుకోవాలి. ఓకేనా. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విశాఖపట్నం, తర్వాత సాల్యుటేషన్, తర్వాత సబ్జెక్ట్ చూడండి. ఈ ఎంటైర్ మ్యాటర్ అంతా కూడా సింపుల్. ఇట్ వుడ్ బి ఇన్ ద వన్ లైన్. సి వన్స్ రిక్వెస్ట్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ మై ట్రాన్స్ఫర్ బోనిఫైడ్ సర్టిఫికేట్ కండక్ట్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ రిగార్డింగ్ దట్. నేను ఈ లెటర్ ఎందుకు సబ్మిట్ చేస్తున్నానండి, ఈ యొక్క ట్రాన్స్ఫర్ బోనిఫైడ్ సర్టిఫికేట్ ఇస్తారన్నట్టుగా. అలానే నెక్స్ట్ వన్ ఈస్ ద బాడీ ఆఫ్ ద లెటర్. ఈ బాడీ ఆఫ్ ద లెటర్ ఎంత ఉందో చూసారా. Approximately it is approximately 8 to 10 lines. So this letter actually if you apply for the TC, this letter will be at principal ma'am's hand. So she can't read entire letter. So she reads and she reads that subject only. By that subject she can understand everything about the letter. So now see, I was a student of your college during the academic year 2017 and 2019. నేను 2017 నుంచి 19 వరకు మీ యొక్క కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నాను. మై ఆప్షనల్ సబ్జెక్ట్స్ వర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. నా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేటువంటివి ఇవి. My roll number was 27. I have passed my intermediate course with the 9.5 grade points in IP March 2019, and I have also secured a good rank in a JEE Mains examination. I would like to join an engineering course in the engineering college. For that, I need to submit the transfer bonafide and conductor certificate in the engineering college. సో ఈ యొక్క ట్రాన్స్ఫర్ బోనిఫైడ్ సర్టిఫికేట్ అనేటువంటిది నేను ఫర్దర్ ఎడ్యుకేషన్కి నేను అప్లై చేయాలి కాబట్టి నాకు ఈ యొక్క ట్రాన్స్ఫర్ బోనిఫైడ్ సర్టిఫికేట్ అనేటువంటిది కావాలి. హెన్స్ అందువల్ల ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ ఇష్యూ మై దీస్ సర్టిఫికేట్స్ అట్ అన్ ఎర్లీ డేట్. ఐ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ దట్ నో డ్యూస్ సర్టిఫికేట్స్. అంటే సార్ నేను ఆల్రెడీ మీ యొక్క ఇంటర్మీడియట్ అనేటువంటిది కంప్లీట్ చేస్తున్నాను, అంటే నాకు ఎటువంటి డ్యూస్ కూడా లేవు, అంటే నేను ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం కూడా లేదు, అన్నీ క్లియర్ చేసుకున్నాను. సో నాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నా యొక్క సర్టిఫికేట్ నాకు ప్రొవైడ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లాస్ట్లో ఏమన్నారు, థ్యాంకింగ్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ తిరుమలేష్. సో చూసారా, ద ఎంటైర్ ఫార్మాట్ ఈజ్ లైక్ దిస్. సో ఒక్క డేట్ అనేటువంటిది మాత్రమే రైట్ మార్జిన్లో ఉంది. ద రిమైనింగ్ ఎంటైర్ టాపిక్స్ ఆర్ ఇన్ ద లెఫ్ట్ మార్జిన్. సో ఈ యొక్క డేట్ అనేటువంటిది కూడా మనకి లెఫ్ట్ మార్జిన్కి వచ్చేస్తే దట్ వుడ్ బి ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. అంతే, అంతకంటే ఏం లేదు. బ్లాక్డ్కి ఫుల్లీ బ్లాక్డ్కి ఒకటే వేరియేషన్. బ్లాక్డ్ అయితే రైట్ సైడ్లో డేట్ ఉంటుంది, ఫుల్లీ బ్లాక్డ్ అయితే అది కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. సో దీస్ ఆర్ ద లెటర్స్ వీ హ్యావ్ ఇన్ ఇంటర్మీడియట్. అలానే సెకండ్ ఇంకా ఇది కూడా మనకి లోకల్ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఎడిటర్ యొక్క న్యూస్ పేపర్. సో ఈ ఫార్మాట్స్లో మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ తీసుకుని కానీ లేదా ఒక గైడ్ తీసుకుని కానీ ప్రిపేర్ అయితే కనుక యూ విల్ గెట్ 5 out of 5 marks in the letter writing in the second year intermediate second year. ఓకేనండి. సో కాబట్టి ఈ ఫార్మాట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. రాసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ అనేటువంటిది లేకుండా మనం జాగ్రత్తగా రాసుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఎక్సలెంట్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.